ఇక ఇప్పట్లో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదంటూ కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో కదలిక తెస్తోంది. విభజన తర్వాత ఏపీలో చేజారిన బలాన్ని మళ్లీ అందిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం ఎక్కడా చెప్పలేదని బీజేపీ సమర్థించుకుంటోంది. పార్లమెంటు సమావేశాల్లో విపక్షాల ఆందోళనతో ఇరకాటంలో పడుతున్న కేంద్రానికి ఏపీకి ప్రత్యేక హోదా అంశం మరిన్ని తలనొప్పులు తెచ్చేలా తయారవుతోంది. ఏపీలో మైలేజ్ పెంచుకునేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్లమెంటులో ఈ విషయాన్ని లేవనెత్తేందుకు రెడీ అవుతోంది. విభజన బిల్లుపై చర్చ సాక్షిగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన ప్రకటనతో పాటు 10 ఏళ్లు ప్రత్యేక హోదాకు వెంకయ్యనాయుడు చేసిన డిమాండ్ను కూడా గుర్తు చేసేలా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. అనంతపురం టూర్లో ఏపీపై కాన్సంట్రేషన్ పెంచిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా విషయాన్ని కూడా ముందుకు తీసుకుపోనున్నట్లు పార్టీ వర్గాలంటున్నాయి. ఇప్పటికే ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డితో మాట్లాడిన రాహుల్ రేపొద్దున రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ఎలా కార్నర్ చేయాలో డిస్కస్ చేయడంతో పాటు ఎంపీలను సమన్వయం చేసే బాధ్యతను సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్తో పాటు కొప్పుల రాజుకు అప్పగించినట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదా విషయం వివాదంగా మారేలా కనిపిస్తుండటంతో కేంద్రం అలర్ట్ అయింది. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చేది లేదని తాము ఎన్నడూ చెప్పలేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం మాత్రమే కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ ప్రకటన చేశారన్నారు. విభజన చట్టం ప్రకారం 2 తెలుగు రాష్ట్రాలకు అన్ని హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. స్పెషల్ స్టేటస్ ఫర్ బీహార్ గురించి ఆయన ఇచ్చిన జవాబు, దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఏపీ సందర్భంగా అని కాంటెక్స్ట్ మార్చవద్దండి. 14th ఫినాన్స్ కమిషన్ లో ఇచ్చినటువంటి విషయాన్ని గురించి ఆయన మాట్లాడుతూ స్పెషల్ స్టేటస్ వాజ్ నాట్ రికమెండెడ్ బై 14th ఫినాన్స్ కమిషన్, దాని గురించి వారు మాట్లాడారు. మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్కు చేయాల్సిన న్యాయం, తెలంగాణకు చేయాల్సిన న్యాయం మేము చేస్తాం.